ఎడారిలో సెలయేర్లు జనవరి 23వ తేదీ. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఈ లోకంలో మనం చేయగలిగిన శ్రేష్టమైనది సహా గోరంతనే. బయలు ఆరాధన ఇంకా పూర్తిగా నాశనం కాలేదన్న కారణంతో తన సేవ విఫలమైందని భావించాడు ఆనాటి ప్రవక్త. అప్పుడు తన తరువాత రాబోయే 3 మనుషుల గురించి అతనికి చెప్పబడింది. 2 రాజులు, మరొక ప్రవక్త వస్తారని. వారు ఒక్కొక్కరు తమ వంతు కృషి చేయగా ఈ గొప్ప అన్యమత విగ్రహారాధన పూర్తిగా ధ్వంసం చేయబడుతుంది. ఏలియా నమ్మకత్వం విఫలం కాలేదు, కానీ అతడు సాధించింది మాత్రం మొత్తం పనిలో కొద్ది భాగమే. మనం మొదలుపెట్టిన ప్రతీదీ మనమే ముగించాలని ఏమీ లేదు. దాన్ని మొదలుపెట్టడమే మన వంతు పని కావచ్చు. దాన్ని కొనసాగించి సంపూర్తి చేయడం ఇతరుల పని అయ్యుండవచ్చు. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, లేదా తెలియని వాళ్ళు, ఇంకా అప్పటికి పుట్టని ఇతరులు కావచ్చు. మనకు ముందుగా వెళ్ళిన వారు ఆరంభించిన పనిలో మనం చేరవచ్చు. తరువాత ఇతరులు మనం చేస్తున్న పనిని కొనసాగించవచ్చు. మనకు అప్పగింపబడిన ఆ కొద్ది భాగాన్ని చక్కగా నమ్మకంగా చేయడమే మన బాధ్యత. మనం చేయవలసిన పనికే ఉన్న సమయమంతా సరిపోనప్పుడు మనం చేయలేని పని గురించి వ్యసనపడడం ఎందుకు? మనం చేయలేనిది మన బాధ్యత కాదు, అది వేరొకరికి చెందినది. ఇంకా ఎదురు చూస్తూ ఎక్కడో మారుమూల ప్రాంతంలో దాగి ఉంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు నూతన ఉత్సాహంతో, సమర్పణాభావంతో, నైపుణ్యంతో తన పని కోసం అభిషేకం పొందినవాడై ముందుకొస్తాడు. యవనస్తుల గురించి, ఎదురు చూస్తున్న పనివాని గురించి ఇలా చెప్పబడింది. నిరాశ చెందిన ఈ లోకానికి అందిస్తారు వారే మనం జీవించాలనుకున్న జీవితాల మాదిరే. అందంగా, స్వేచ్ఛగా, బలంగా మనం ఎంతగానో కోరుకున్న కాంతులు వారికి అందిస్తాయి సుఖశాంతులు. ఎప్పటి నుంచో వినాలని ఆశించిన మాట సంగీత స్వర ఝురిలా ప్రవహిస్తుంది వారి నోట. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.